హలో హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ ఆఫీసర్ని. ఈరోజు నేను మీకు ఇండస్ట్రియల్ రివల్యూషన్కి సంబంధించి వస్త్ర పరిశ్రమలో వచ్చిన మార్పులకు సంబంధించి వీడియో చేశాను. నిడివి 12 నిమిషాలు ఉంది. ఈరోజు కాలేజీలో హెక్టిక్ షెడ్యూల్ ఉంది బాగా, అందువల్ల చిన్న వీడియో మాత్రమే చేయగలిగాను. హిస్టరీ ఆఫీసర్ చెబితే ఖచ్చితంగా కాన్సెప్ట్లు కనబడతాయి ఎగ్జామ్లో అనేది ఒక నానుడి. అందువల్ల మీరు నేను చెప్పిన పాఠాన్ని జాగ్రత్తగా ఆమూలాగ్రం చూసుకుంటూ నోట్స్ రాసుకుంటూ మోడర్న్ వరల్డ్లో ఒక ప్రశ్న కూడా మిస్ కాకుండా చూసుకోండి. వింటారా మరి వీడియో? ఈరోజు వీడియో వింటారా? వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో ఇదిగో మీ కొరకు సిద్ధంగా ఉంది, రెడీ. హాయ్ నాన్న, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. నిన్న మనం ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఎలా పరిణామ క్రమంలో ఆవిష్కరణ జరిగిందో చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇంగ్లాండ్లోనే ఎందుకు వచ్చింది, వస్త్ర పరిశ్రమలోనే ఎందుకు వచ్చింది, వస్త్ర పరిశ్రమలో వచ్చిన మార్పులేంటి, ఆ ఆవిష్కరణలు ఏంటి, వాటి గురించి ఈ చిన్న వీడియోలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. హెక్టిక్ షెడ్యూల్ ఉంది ఈరోజు, ఇంటర్న్షిప్లని అవన్నీ ఇవన్నీ కాలేజీలో. కానీ మీకు కూడా కొంత చెప్పాలని, మీరు జాబ్ కొట్టాలన్న ఆశతోటి చాలా హెక్టిక్ షెడ్యూల్లో మీ కొరకు నేను ఈ పాఠం చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీకు చెప్పాలన్న కోరిక, తృష్ణ, అందువల్ల చెప్పడం జరుగుతుంది. అయితే పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో ఎందుకు వచ్చింది అని అంటే 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్కి మరే దేశానికి లేనన్ని వలసలు మరే దేశానికి లేనన్ని వలసలు ఇంగ్లాండ్కు ఉన్నాయి. అందువల్ల ఆ దేశాల నుంచి ముడి సరుకులు తెచ్చుకొని వస్త్రాలు తయారు చేసి తీసుకెళ్ళి మళ్ళీ అది అమ్ముకుంటుంది బంగారానికి. అందువల్ల ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఎక్కువగా ఇంగ్లాండ్లోనే వచ్చింది. 2, ఇంగ్లాండ్కి అట్లాంటిక్ సముద్రం మీద ఉన్న కమాండింగు పోర్చుగల్ దేశానికి కూడా లేదు. అట్లాంటిక్ సముద్రం మీద ఇంగ్లాండ్కున్న కమాండింగ్ వల్ల, దానికి ఉన్న నౌకా శక్తి వల్ల వాణిజ్య వర్తక వ్యాపారాల్లో డామినేషన్ అది చేయడానికి అవసరమైంది. అందువల్ల వర్తక వాణిజ్యాలు సముద్రాల మీద చేసి ముడిసరుకులు సంపాదించుకుని పారిశ్రామిక విప్లవంలో తన వద్దే స్టార్ట్ కావడానికి ఇంగ్లాండ్ కారణమయ్యింది. 3, ఇంగ్లాండ్లో స్థిరమైన రాజకీయ ప్రభుత్వం ఉంది. ఇంగ్లాండ్లో ఫ్రాన్స్లో లాగా విప్లవాలు అవన్నీ రాలేదు. కారణం ఏంటంటే ఇంగ్లాండ్లో విప్లవం వచ్చిన గ్లోరియస్ రివల్యూషన్ అని, అది ఒక్క తుపాకీ మందు గుండు కూడా పేలకుండా, ఒక్క రక్త చుక్క కూడా కారకుండా అది సెట్ అయిపోయింది. ఒక రకంగా అది ఇంగ్లాండ్ రాజకీయ స్థిరత్వానికి బాగా బలంగా పనిచేసింది. ఎక్కడైనా రాజకీయ స్థిరత్వం ఉంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు వస్తారు, పారిశ్రామికవేత్తలు వస్తారు. అర్థమట్లా ఉగ్రవాదులు, దాడులు, మనుషులు చంపడాలు, ఇట్లాంటి నీచమైనటువంటి పనులు ఉంటే ఆ దేశాలకి విదేశీయులు రారు, విదేశీ పరిశ్రమలు రావు. అర్థమట్లా పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి. ఆ రోజుల్లో 17వ శతాబ్దంలో పొలిటికల్ స్టెబిలిటీ ఉండడం వల్ల ఇండస్ట్రియల్ రివల్యూషన్ అక్కడ వచ్చింది. ఇంకోటి, మూలధనం బాగా ఉంది ఇంగ్లాండ్లో. ఈ వర్తక వ్యాపారాల ద్వారా, పెట్టుబడుల ద్వారా, భూస్వాముల ద్వారా. మూలధనం అంటే క్యాపిటల్. దీన్ని మెయింటైన్ చేసేవాడు క్యాపిటలిస్టులు, వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు బ్యాంకింగ్ వ్యవస్థ, ద్రవ్య పరపతి వ్యవస్థ, స్టాక్ కార్పొరేషన్లు, జాయింట్ స్టాక్ కంపెనీలు ఇవి పెట్టి ఈ విదేశాలకు వెళ్ళే వాళ్ళకి వీళ్ళు సహకరించారు. దీనికి తోడు బొగ్గు, దీనికి తోడు ఇనుము, దీనికి తోడు ముడి సరుకు, దీనికి తోడు నీళ్లు. మా అమ్మాయిలే కదా మీరు. ఇవన్నీ ఇంగ్లాండ్లో చాలా బాగా దొరికాయి. బొగ్గు, ముడి సరుకు, ఇనుము, వాటర్ సౌకర్యం, రాజకీయ సుస్థిరత, వలసలు, నౌకా వాణిజ్యం, పెట్టుబడి, బ్యాంకింగ్ వ్యవస్థ, మాంచెస్టర్లో పత్తి దొరకడం. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ స్టార్టెడ్ ఓన్లీ ఇంగ్లాండ్, రైట్. మరి వస్త్ర రంగంలోనే ఎందుకు వచ్చింది? వస్త్రాలు మనిషికి ప్రాథమిక అవసరం. గూడు, బట్ట అని మనం అంటాం. వస్త్రాలు కంపల్సరీ. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా వస్త్రాలను అమ్ముకోవచ్చు. వస్త్రాలు నెసరీ కాబట్టి, వస్త్రాలు నీడ్ కాబట్టి, వస్త్రాలు అవసరం కాబట్టి, అందువల్ల వస్త్ర రంగంలోనే ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చింది. ఎందుకంటే విపరీతంగా ఏ దేశంలోనైనా డిమాండ్ వస్త్రాలకు ఉంటుంది కాబట్టి. ఇక రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జార్జి మిచెల్లెట్ అనే ఆయన ఫ్రాన్సు, ఫ్రెడరిక్ ఏంజెల్స్ జర్మనీ, ఆర్నాల్డ్ టాయన్ బీ వీళ్ళు
ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనే కాన్సెప్ట్కి, ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనే పదానికి విస్తృతమైన ప్రాచుర్యాన్ని కల్పించారు. ఫ్రాన్స్కు చెందిన జార్జి మిచెలెట్, మళ్ళీ చెప్తున్నా మైండ్లో వేసుకోండి, ఫ్రాన్స్కు చెందిన జార్జి మిచెలెట్, జర్మనీకి చెందిన ఫ్రెడరిక్ ఏంగెల్స్, అదే కార్ల్ మార్క్స్ ఫ్రెండు, అలానే ఆర్నాల్డ్ టాయన్బీ, వీళ్ళు ముగ్గురు ఇండస్ట్రియల్ రివల్యూషన్ కాన్సెప్ట్ని, పదాన్ని బాగా ప్రాచుర్యం చేయించారు. ఇందులో ముఖ్యంగా ఆర్నాల్డ్ టాయన్బీ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనే వర్డ్ని మొట్టమొదటిగా యూజ్ చేసిన వ్యక్తి ఆర్నాల్డ్ టాయన్బీ. సరే, మరి పారిశ్రామిక విప్లవం వస్త్ర పరిశ్రమలో వచ్చింది, వస్త్ర రంగంలో వచ్చింది అని మనం మాట్లాడుకున్నాం. వస్త్ర రంగంలో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఏం రాసి ఉన్నారంటే, మొట్టమొదటిగా బాగా గుర్తుపెట్టుకోండి, జాన్ కే అనే ఆయన ఫ్లయింగ్ షటిల్ కనుక్కున్నాడు. జాన్ కే ఫ్లయింగ్ షటిల్ కనుక్కున్నాడు వస్త్ర రంగంలో. మీ అందరికీ చెప్పాను, మనిషి యొక్క అవసరాలు, శక్తిని తగ్గించి యంత్రాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తిని చేయడాన్ని ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటారు, ఎక్కువ యంత్రాలను ఉపయోగించి అని నేను మీకు చెప్పడం జరిగింది చిన్నులు. అందువల్ల జాన్ కే 17వ శతాబ్దంలో ఫ్లయింగ్ షటిల్ని కనుక్కున్నాడు. ఏంటి దీనివల్ల ఉపయోగం? నేత పనివాడు చేతితో దారాన్ని ముందుకు వెనకకు పంపే బదులు తీగలను లాగడం ద్వారా యంత్రాన్ని పని చేయించవచ్చు. ఫ్లయింగ్ షటిల్ను వాడడం వల్ల ఇద్దరికి బదులు ఒక పనివాడు పెద్ద మొత్తంలో వస్త్రం చేయడానికి సాధ్యపడింది. ఇది జాన్ కే ఫ్లయింగ్ షటిల్, గుర్తుపెట్టుకోవాలి. 1765లో జేమ్స్ హార్గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీని కనుక్కున్నాడు. దీని ప్రయోజనం ఏంటంటే 11 కుదుళ్లను ఒక్కసారి తిప్పగల సామర్థ్యం ఈ స్పిన్నింగ్ జెన్నీ కలిగి ఉంది. దీనివల్ల తీసిన దారం పూరి తక్కువగా ఉండి దారం తెగిపోయి వస్త్రం నేయడానికి దృఢంగా ఉండేది కాదు. నెక్స్ట్, రిచర్డ్ ఆర్క్రైట్ 1769లో వాటర్ ఫ్రేమ్ని కనుక్కున్నాడు. దీనివల్ల విభిన్న వేగాలతో తిరిగే రోలర్స్ సహాయంతో దారం తయారు చేయడం మొదలుపెట్టారు. జెన్నీతో తీసిన దారంతో పోల్చుకుంటే ఈ దారం దృఢంగా ఉంది. నెక్స్ట్, 1799లో శామ్యూల్ క్రాంప్టన్ స్పిన్నింగ్ మ్యూల్ని కనుక్కున్నాడు. ఇది స్పిన్నింగ్ జెన్నీ వాటర్ ఫ్రేమ్లోని మేలైన లక్షణాలు కలిపి సన్నగా దృఢంగా ఉండే దారాన్ని తీయగలిగింది. అందువల్ల పల్చటి మస్లిన్ వస్త్రాలను ఇది చేయగలిగింది. ఇక ఆ తర్వాత వడకడం, నేయడం మధ్య సమతౌల్యాన్ని సాధించడానికి ఎడ్మండ్ కార్ట్రైట్ 1787లో పవర్ లూమ్ కనుక్కున్నాడు. దీని ద్వారా సులభంగా పనిచేయడానికి, దారం తెగిన ఇబ్బంది లేకుండా ఎటువంటి వస్త్రాన్నైనా నేయడానికి అవకాశం ఏర్పడింది. మానవ శక్తికి బదులు వాడకంలోకి రావడంతో, యంత్రాలు రావడంతో 1830 నాటికి వస్త్ర పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అంటే దారాలు తీయడం, దారాలకు పురి బిగించడం, దారాల ద్వారా వస్త్రాలు నేయడం, అందుకు అనుగుణమైన కుదుళ్ళని ఏర్పాటు చేయడం, ఇలా ముడిపత్తిని తీసుకోవడం, ఆ తరువాత దానిని దారం చేయడం, ఆ తర్వాత నేత నేయడం, ఇట్లా కొన్ని రకాలు ఉంటాయి. ఒక వస్త్రం తయారవ్వాలంటే ప్రతి దశలోనూ ఈ రకాల్లో యంత్రాలను పెట్టారు. ఆ యంత్రాలు జాన్ కే ఫ్లయింగ్ షటిల్ అని, అలానే సర్ హార్గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీ అని, ఆర్క్ రైట్ వాటర్ ఫ్రేమ్ అని, శామ్యూల్ క్రాంప్టన్ స్పిన్నింగ్ మ్యూల్ అని, అలానే స్పిన్నింగ్ మ్యూల్ అని, కార్ట్ రైట్ అనేవాడు పవర్లు మరమగ్గం అని, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చేసే పనులు కన్నా ఎవడెవడు ఏం కనుక్కున్నాడు అనేది ఇంపార్టెంట్. మళ్ళీ మీకు ఒకసారి చెప్తా చూడండి. జాన్ కే ఫ్లయింగ్ షటిల్, సర్ హార్గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీ, రిచర్డ్ ఆర్క్రైట్ వాటర్ ఫ్రేమ్, ఆ తర్వాత శామ్యూల్ క్రాంప్టన్ స్పిన్నింగ్ మ్యూల్, అలానే కార్ట్ రైట్ మరమగ్గం. ఈ 5: జాన్ కే ఫ్లయింగ్ షటిల్, హార్గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీ, రిచర్డ్ ఆర్క్రైట్ వాటర్ ఫ్రేమ్, శామ్యూల్ క్రాంప్టన్ స్పిన్నింగ్ మ్యూల్, ఎడ్మండ్ కార్ట్రైట్ పవర్ లూమ్ కనుగొనడంతో, అంటే పవర్ మరమగ్గాన్ని కనుక్కోవడంతో వస్త్రం నేయడం చాలా ఈజీ అయింది. ఫలితంగా ఇంగ్లాండ్ వస్త్రాల దెబ్బకి అగ్గిపెట్టెలో నేసే వస్త్రాలు చేసే మనం, సిగరెట్ పెట్టెలో పట్టే పంచెని నేసే మనం ఇంగ్లీష్ వాళ్ళ వస్త్రాలు కొనే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశం లాంటి దేశంతో వలసవాదం పెట్టేవాళ్ళు, తయారైన వస్త్రాలను తీసుకుని అమ్ముకునేవాళ్ళు. వస్త్రాలు నేయడంలో మనం కెవ్వు కేక. ఆఫ్టర్ దట్ వాళ్ళు మన ముడిపత్తిని తీసుకెళ్ళిపోయి అక్కడ వస్త్రాలను తయారు చేసేవాళ్ళు, తెచ్చి ఆ వస్త్రాలు మళ్ళీ మనకే అమ్మేవాళ్ళు. ఇలా అమ్మేదాన్ని వాణిజ్యవాదం అంటారు. అది చాలక మన దేశాన్ని ఆర్థికంగా ఆక్రమించుకున్నారు, దీన్ని సామ్రాజ్యవాదం అంటారు.
దీనికి చెందిన పాఠం 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో నేను చేసిన 18 వీడియోలు ఈ యూట్యూబ్లో వీడియోలో ఉన్నాయి. బ్యాక్కి వెళ్ళండి, అందులో నేను ఈ బట్టలు నేసే దాంట్లో రకరకాల దశలు చాలా వివరంగా చెప్పాను నేను బోర్డు కింద కూర్చొని. ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. జాన్ కే ఫ్లయింగ్ షటిల్, సర్ హార్గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీ, బాగా గుర్తుపెట్టుకోవాలి. కార్ట్ రైట్ మరమగ్గం, ఆర్ట్ రైట్ వాటర్ ఫ్రేమ్, అలానే శామ్యుల్ క్రాంప్టన్ స్పిన్నింగ్ మ్యూల్, శామ్యుల్ క్రాంప్టన్ స్పిన్నింగ్ మ్యూల్. నాకు వచ్చినాయి చూడండి 5. మళ్ళీ 5 నేను మీకు చెప్తాను చూడండి. ఈ 5 ఇప్పుడు రావాలి. ఇక్కడ చూడండి. జాన్ కే ఫ్లయింగ్ షటిల్, జేమ్స్ హార్గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీ, రిచర్డ్ ఆర్క్రైట్ వాటర్ ఫ్రేమ్, శామ్యుల్ క్రాంప్టన్ స్పిన్నింగ్ మ్యూల్, ఎడ్మండ్ కార్ట్రైట్ పవర్ లూమ్, ఎడ్మండ్ కార్ట్రైట్ పవర్ లూమ్. జాన్ కే ఫ్లయింగ్ షటిల్, సర్ హార్గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీ, కార్ట్రైట్ మరమగ్గం. అలానే ఇక్కడ ఉంది మనకి క్రాంప్టన్, శామ్యుల్ క్రాంప్టన్, ఏది మన ఆవిరి యంత్రం, ఎడ్మండ్ కార్ట్రైట్ పవర్ లూమ్ మరమగ్గం. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. జాన్ కే ఫ్లయింగ్ షటిల్, సర్ హార్గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీ, రిచర్డ్ ఆర్క్రైట్ వాటర్ ఫ్రేమ్, శామ్యుల్ క్రాంప్టన్ పవర్ లూమ్, ఎడ్మండ్ కార్ట్రైట్ పవర్ లూమ్ మరమగ్గం, శామ్యుల్ క్రాంప్టన్ స్పిన్నింగ్ మ్యూల్. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి. మళ్ళీ ఒక్కసారి నేను దీన్ని చెప్తాను. ఈ 5 పేర్లు మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఈ పేర్ల దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతాం. జాన్ కే, కళ్ళు మూసుకోండి ఒకసారి ప్లీజ్. జాన్ కే ఫ్లయింగ్ షటిల్, సర్ హార్గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీ, ఓకేనమ్మా. రిచర్డ్ ఆర్క్రైట్ వాటర్ ఫ్రేమ్ ఆవిరి యంత్రం, శామ్యుల్ క్రాంప్టన్ స్పిన్నింగ్ మ్యూల్, అలానే కార్ట్రైట్ పవర్ లూమ్ మరమగ్గం. ఎస్, ఇప్పుడు కళ్ళు తెరవండి. ఈ 5 ఒకసారి మీరు టక్కన ఈ 5టిని మీరు చూడకుండా రాయండి. చూడకుండా రాసుకుని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్త్ర పరిశ్రమలో ఎక్కడి వరకు వచ్చిందో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. రేపు ఇనుముక్కు పరిశ్రమలో ఎలా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందనేది రేపు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేపు సండే కాబట్టి కుదిరితే పెడతాను, లేకపోతే మండే క్లాస్ పెడతాను. ఈరోజు వస్త్ర పరిశ్రమలోనే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది, ఇంగ్లాండ్లోనే ఎందుకు వచ్చింది, వస్త్ర పరిశ్రమలో ఆవిష్కరణలు ఏంటి, జాన్ కే ఏం కనుక్కున్నాడు, శామ్యుల్ క్రాంప్టన్ ఏం కనుక్కున్నాడు, సర్ హార్గ్రీవ్స్ ఏం కనుక్కున్నాడు, ఆర్క్రైట్ ఏం కనుక్కున్నాడు, కార్ట్రైట్ ఏం కనుక్కున్నాడు, అలాగే శామ్యుల్ ఏం కనుక్కున్నాడు, ఇవన్నీ ఇప్పుడు మనం ఈ క్లాసులో శామ్యుల్ క్రాంప్టన్ ఏం కనుక్కున్నాడు, స్పిన్నింగ్ మ్యూల్, ఇవన్నీ ఈ క్లాసులో మనం చెప్పుకున్నాం. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ ఆఫీసర్ని. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరో క్లాస్ చెప్పుకుందాం. ఇనుముక్కు పరిశ్రమలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి చెప్పుకుందాం. ఈ 4 రోజులు ఉంది మన టైం. యూ డోంట్ వర్రీ. మోడర్న్ వరల్డ్ నీట్గా అవుతుంది సిలబస్. చదవాల్సిన బాధ్యత మీదే. ఇంకొకటి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. హెక్టిక్ షెడ్యూల్లో కూడా మీ కొరకు నేను క్లాస్ చేస్తున్నాను. మీకు ఉచితంగా నేను క్లాస్ చేసి మీ కొరకు మీరు రేపు జాబులు కొడితే చూద్దామని సంతోషం, మనసుకి సంతోషం కలగాలని నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను. ఓకేనా? ఒక్కసారి మీకు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి.